నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ ప్లస్ అలజడి మొదలైందా? హౌస్ అరెస్టులు, దాడులు, దీంతో పాటుగా ఇప్పుడెందుకు సరికొత్తగా ఆంధ్ర అసలు సిసలైన తెలంగాణ వాది, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. దీని వెనకాల ఎవరున్నారు, బాధ్యులెవరు? దీంతో పాటుగా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు జేఏసీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరామ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా దగ్గరకు వచ్చినందుకు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, ఎలా అనిపిస్తున్నాయి సార్? ఈ మూడు రూపాలని మీరు చూశారు, మూడు రకాల రాజకీయాలనే చూశారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఎలా అనిపిస్తుంది మీకు? సమూలంగా పరిస్థితులు అయితే మారవు కదా. మనం చేసే పని అదే ఉంటది, లక్ష్యం అదే ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ ప్రయాణం ఎమ్మెల్సీ కావటం వల్ల ఇంకో కొంత సుఖంగా కాదు కానీ కొంత సుగమంగా సాగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన. కొంత సహాయకారిగా ఉంటుంది, కొంత మనం చేసే పనులు కొంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇక అంతకు మించి మిగతా ఏ విషయాల్లో కూడా మార్పు లేదు. సో మీరు ఒక ప్రొఫెసర్ గా రాజకీయ పాఠాలు నేర్పించారు, జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మీరు ఇంకా శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అయింది, కానీ ఇప్పటికీ సమావేశాలు మాత్రం జరగలేదు. బట్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి సార్? ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమవుతున్నంత మేరకైతే ఒకవైపు ఒక ప్రజాస్వామిక ధోరణి అనేది తెలంగాణలో బలంగా ఉన్నది. అది వాళ్ళ కొత్తగా పుట్టింది కూడా కాదు. నిజాం వ్యతిరేక పోరాటాల కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్శ్వం ఎప్పుడూ కూడా ఒక నియంతృత్వ పోకడలను సమర్థిస్తూ వస్తే, ఒక దశలో అది నిజాం రూపంలో ఒక నిరంకుశ పాలన, చక్రవర్తి రాజుల పాలన సాగుతుంది. దానికి అది ఒక పాయ అయితే, ప్రజా ఆకాంక్షల సాధన కోసం, ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటం మరొక పాయ. అప్పటి నుంచి మొదలుకుంటే తెలంగాణ విడిగా ఉండాలని, ఆంధ్రలో విలీనం కాకూడదనే ఆకాంక్ష, అట్లా ప్రతిసారి ఇది బలంగా కనబడుతూనే ఉంది. సామాజిక జీవితంలో సమానత్వం కావాలన్న ఆకాంక్ష, అది ఆర్థిక అసమానతల నుంచి, గ్రామ స్థాయిలో పెత్తందారుల పీడన నుంచి బయటపడాలనే ఆకాంక్ష, అటు తర్వాత కాలంలో గనక మనం చూస్తే కులపరమైన అసమానతలు కూడా పోవాలనే ఒక భావన, ఇవన్నీ ఒక పాయగా సాగుతూ ఉన్నాయి. ఇవాళటి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆ పాయ బలంగానే ఉన్నది. ఇవాళ అందరూ కోరుకునేది ఏంటంటే, మాకు సామాజిక ఆర్థిక జీవితంలో భాగస్వామ్యం కావాలి, అక్కడికి వచ్చిన ఇయ్యాలి, మాకు భాగస్వామ్యం కావాలి, నాణ్యమైన చదువు కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, గృహవసతి కావాలి, వీటన్నింటితో పాటు ఒక బతుకుదెరు అవకాశం కావాలి అని ఒకవైపు ఈ అవకాశాలను కల్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఉంటుంటే, మరొక వైపు ఏమో వీటిని అడ్డుకోవటం, గుప్పెడు మంది తమ పెత్తనాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇది నా దృష్టిలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ ఘర్షణకు ఇవాళ ఉన్నటువంటి రూపంగా నేను చూస్తున్నా. విద్య బాగుపడాలి, ప్రమాణాలు పెరగాలి, వైద్య రంగం బాగుపడాలి, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి రావాలి, అదేవిధంగా అందరికీ బతుకుదెరు అవకాశాలు దొరకాలి అనేది ఒకవైపు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ఒక మార్పు ఎక్కడొచ్చిందంటే ఈసారి ప్రభుత్వం ఈ పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇంకోవైపు ఏముంది, ఎట్లాగైనా మాదే పెత్తనం సమాజం మీద నడవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెత్తనం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చెరువుల పైన మాకే ఆధిక్యత, సర్కారు భూములపైన మాకే పెత్తనం, మొత్తంగా కాంట్రాక్టుల్లో మాకే వాటా దక్కాలనేటువంటి ఒక దురుద్దేశంతో, అప్రజాస్వామిక ధోరణితో సమాజంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఇంకోవైపు సాగుతూ ఉన్నది. ఈ ఘర్షణ రొంటి మధ్యన కొనసాగుతూ ఉన్నదని చెప్పి నేను ఇవాళ అనుకుంటూ ఉన్నా.
అందులో రేవంత్ తప్పనిసరిగా ఈ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధన కోసం ఎన్నికల తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఒక నిరంకుశ పాలన మళ్ళీ పునరుద్ధరించాలనే తాపత్రయంతో మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిలవదు, మళ్ళీ మాదే అధికారం వస్తుందని చెప్పి కేసీఆర్ తాను చేసే వ్యాఖ్యలు రకరకాల రూపాల్లో, ఆ వ్యాఖ్యలు ఇంకోవైపు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం, అసలు ఆ పరిస్థితి మార్పు రాలేదే? దేనికోసం అయితే పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇది ఒక నిరంతర ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒక మలుపు తిరిగినాం, ఒక మెట్టు ఎక్కినాం, అంతే తప్ప కానీ వెంటనే అంతా మారుతుందని చెప్పి మేము కూడా ఎన్నడూ చెప్పలే. జయశంకర్ లాంటి వాళ్ళైతే ఇంకా సూటిగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం సాగుతూనే ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, వాటా అందరికీ దక్కాలనేది మన ఆకాంక్షగా ఉండాలి. అందుకని తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి జయశంకర్ లాంటి వాళ్ళు అయితే పదే పదే చెప్తూ ఉన్నారు. అందుకని తెలంగాణ చరిత్ర ప్రయాణం అనేది రాష్ట్ర సాధనతో ముగుస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్ర సాధన అనేది మార్పుకు కీలక పరిణామం. ఆ అధికారం మన చేతుల్లో ఉంటుంది, వనరులు మన చేతుల్లో ఉంటాయి, వాటిని ప్రజల మధ్య పంచటం అనేది అది రెండవ భాగంగా మనం కొనసాగించవలసి ఉంటుందని మాకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రు, జరిగిన పరిణామం ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఒక కుటుంబం వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది వ్యక్తులు వనరులను భోజనం చేయటం మొదలుపెట్టిండ్రు. మొత్తం మాకే కావాలి, మాకే దక్కాలి అని. తెలంగాణ అట్లా అందరికీ అవకాశాలు దక్కాలి అనేటువంటి ఆలోచనతో మేము ఆ నిరంకుశ పోకడలను వ్యతిరేకిస్తూ వచ్చినాం. భీకరమైన ఘర్షణే జరిగింది. ఈ ఘర్షణ ఫలితంగా చివరాఖరికి ప్రజలు కళ్ళు తెరిస్తే వాళ్ళ చైతన్య స్థాయి పెరగటం వల్ల కేసీఆర్ గారు గద్దె దిగినరు. ఒక మార్పు తెలంగాణ రాజకీయాల్లో అయితే చోటు చేసుకున్నది. ఇక్కడి నుంచి ఇంకా ఈ ప్రయాణం ఈ ఆకాంక్షల సాధన కొరకు, ప్రజాస్వామిక పాలన కొరకు ఈ ప్రయాణం ఇంకా నడవవలసే ఉంటుంది ముందుకు. అప్పుడు జరిగిన అవినీతిని ఎండగట్టాలి, వెలుగులోకి తేవాలి, ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఇది జరుగుతూనే ఉన్నది. సో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అన్నారు, ప్రజల ప్రభుత్వం అన్నారు, నిరంకుశ ధోరణి పోయింది, సరికొత్త ప్రభుత్వం మార్పు వచ్చింది అనుకున్నప్పుడు 9 నెలలు గడిచిపోయాయి, 10వ నెల మనకి డిసెంబర్ వస్తే 1 year అవుతోంది. ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్య కావచ్చు, నియామకాలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మిగతా పథకాలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో చెప్పుకొని వచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఇప్పటికీ అమలు జరగలేదు, పెట్టుకున్నటువంటి టార్గెట్ ను కూడా మించిపోయి అనేది వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కదా సార్, దాన్ని ఎలా చూస్తున్నారు? అమలు అన్ని వెనువెంటనే అయితే అని అనుకోవటం లేదు. కానీ ఇప్పుడు గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పినా అంత తొందరగా అన్ని ఉద్యోగాలు ఒకటేసారి భర్తీ కావు. ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది అన్ని భర్తీ కావటానికి. 2 లక్షల ఉద్యోగాలు, అందులో కొన్ని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి నింపకుండా పోయిన ఉద్యోగాలు ఉన్నాయి, అవి భర్తీ అవుతున్నాయి. కొత్తగా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేవి ఉన్నాయి, వాటి భర్తీ కోసం ప్రక్రియ కూడా మొదలైంది. అదే ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు మొట్టమొదటిసారి. దాన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిండ్రు. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ ఇంకెన్ని ఉద్యోగాలు నింపటానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సంవత్సరం పాటు పొడుగుతా పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన ఏ నెల ఏ పరీక్షలు జరిగేది గవర్నమెంట్ స్పష్టంగా ప్రకటించింది. అప్పటి పరిస్థితులను బట్టి తేదీలు కొంచెం అటు ఇటు కావచ్చు గాక, కానీ ఆ ప్రకటన కూడా స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసింది, జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సో 2 లక్షల ఉద్యోగాలు జనవరి 1నే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయని మీరు అనుకున్నారా సార్? అయితే అండి గ్యారంటీగా ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది. 2 చేస్తున్నారు వాళ్ళు. మేము కోరుకున్నాయి కూడా ఇవి. ఒకటి, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి, అది కూడా ఒక క్యాలెండర్ ప్రకారం. 3వది ఏంటంటే టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలి. ఈ 3 జరిగినాయి. ఇక 4వది ఏంటంటే నిరుద్యోగులైన యువకులకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్య స్థాయిని పెంచాలి. అట్లాగైతే వాళ్ళు ప్రైవేట్ రంగంలో పనులు చూసుకుంటారు, సొంతంగా బిజినెస్లు పెట్టుకుంటారు, ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళి బతికినా కానీ గౌరవంగా బతకగలుగుతారు. మామూలు ఏదో లేబర్గా కాక ఒక నైపుణ్య స్థాయి పెరిగితే ఒక నిపుణుడిగా ఒక మంచి ఉద్యోగాన్ని పొంది గౌరవంగా జీవించగలుగుతాడు.
ఈ ప్రయత్నం కూడా గవర్నమెంట్ మొదలుపెట్టి స్కిల్ యూనివర్సిటీ చట్టాన్ని పాస్ చేసిండ్రు, దాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా పారిశ్రామికీకరణ కోసం చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వము మరి మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. సాధించుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది, చిన్న సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందనే ఒక విశ్వాసం నాకున్నది. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఆత్మహత్యలు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అనే దాంతో పాటుగా 6 గ్యారంటీ స్కీముల అమలుకి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనే మాట కూడా ఉంది సార్. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది. సగానికి పైబడి కొంచెం ఎక్కువనే వాళ్ళు రుణమాఫీ చేశారు. ఈ మిగిలిన వాళ్లకు కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఎక్కడున్నాయంటే ఆధార్ కార్డుకు, వాళ్ళ పాస్బుక్కు, అదేవిధంగా రేషన్ కార్డుకు మధ్యన అనుసంధానం కాకపోవటం చేత ఇబ్బందులు వస్తున్నాయి. కొందరికి గత ప్రభుత్వంలో ఆధార్ కార్డు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే. 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ 12 లక్షల రేషన్ కార్డులు వచ్చి ఉంటే ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరిగేది. ఆ రేషన్ కార్డు లేదు. కుటుంబాలను గుర్తించడానికి అదొక ప్రాతిపదిక, కీలక ప్రాతిపదికగా ప్రభుత్వం పెట్టుకున్నది. ఆ గుర్తింపు కష్టమైపోతున్నది. మూడో ఇబ్బంది ఏమొస్తున్నదంటే ఈ రేషన్ కార్డు కొత్తవి మంజూరు చేయకపోవటం చేత ఇప్పుడు ఒక అమ్మాయి ఒక కుటుంబం నుంచి ఉద్యోగం పొందింది, పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళిపోయి అక్కడ కాపురం చేస్తున్నది. కానీ వీళ్ళ రేషన్ కార్డులో అమ్మాయి పేరు అట్లాగే ఉంది ఉండటంతో ఇప్పుడు వీళ్ళకి అమ్మాయికి జాబ్ ఉంది కాబట్టి వీళ్ళకు రుణమాఫీ చేయటం లేదు. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. నేను ఈ మధ్యనే మినిస్టర్ గారితో మాట్లాడితే లేదు, ఈ ఇబ్బందులను కూడా అధిగమిస్తాము, మిగిలిన వాళ్ళకు కూడా మాకు వీలైనంత తొందరగా దాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం, శాయశక్తుల వీలైనంత తొందరగా వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది, చేయటానికి ప్రయత్నిస్తామని చెప్పి వారు కూడా చెప్పటం జరిగింది. ఇది కాబట్టి రుణమాఫీ జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయంటే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి విషయంలో 2 మార్పులు మనకు కనబడుతున్నాయి. ఒక మార్పు ఏం జరిగిందంటే భూమి విలువ పెరగటంతో మునుపటి మాదిరిగా రైతులు అందరూ ఆత్మహత్యని పరిష్కారంగా చూసుకోవటం లేదు. భూమి ఎంత కొంత అమ్మినా అప్పు చేర్చుకోగలుగుతామనే ఒక నమ్మకం ఒకటి కుదిరింది. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నమ్మకం, విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు రైతులు ఇక ఆత్మహత్యనే ఒక పరిష్కారంగా చూడటం లేదు. కాకపోతే కౌలు రైతులకు ఇబ్బందులు, సొంత భూమి లేదు, వాళ్ళకి కౌలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకు పంటల బీమా వర్తించదు, రైతు భరోసా వర్తించదు, రైతు బంధు వర్తించదు. దానివల్ల వాళ్లకు వ్యవసాయం కూడా కష్టం. పండిన పంటను కూడా అమ్ముకోవటం సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ రికార్డ్ లేదు. వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదన్నా ఆత్మహత్యలు జరిగితే అది ఈ కౌలు రైతు వర్గాల నుంచే ప్రధానంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యల నివారణ కోసం కౌలు రైతులకు సహాయం అందేటట్టు చూడాలి. అది కొంచెం సంక్లిష్టమైనటువంటి పని. గతంలోనైతే కౌలు రైతులే లేరు అని ప్రభుత్వం ప్రకటించింది, మేము వాళ్ళను గుర్తించము అని స్పష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు సాయం అందాలని అంటున్నారు, కానీ దాన్ని ఎట్లా సాధించాలి, ఎట్లా చేయగలుగుతామనే విషయంలో చిక్కులైతే మిగిలిపోయి ఉన్నాయి. ఆ చిక్కులను కనుక పరిష్కరించుకోగలిగితే ఈ కౌలు రైతుల ఆత్మహత్యలను కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు సార్, సుగమం అవుతుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పోరాటాలు ఇవన్నీ చేసినప్పుడు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పుడు ప్రశ్నించవచ్చు, సమస్యల మీద పోరాటం అనేది కంటిన్యూ చేయొచ్చు అనేది. మీ దృష్టిలో ఇప్పుడు పరిష్కరించని, లేకుంటే ఇంకా కొనసాగుతున్నటువంటి సమస్యలు 10 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమనిపిస్తున్నాయి సార్, ఏమున్నాయి? ఇప్పుడు ఉంది కదా రుణమాఫీ చేయవలసి ఉంది, రైతు భరోసా ఉంది. నా దృష్టిలో ఇవి 2 చాలా కీలకమైన. ఈ 2 ఎంత తొందరగా సెటిల్ అయితే అంత లాభము. ఇక ఇవి కాక మెల్లమెల్లగా ప్రయాణం మొదలు పెడితే వ్యవసాయాన్ని ఫస్ట్ బాగు చేసుకొని వ్యవసాయం నుంచి బతుకుదెరు అవకాశాలను పెంచాలి. అంటే వ్యవసాయంలో ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే పెట్టిన పెట్టుబడి రావటం లేదు, అది నష్టపోతున్నారు రైతులు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అదొక భాగం.
అదే విధంగా పండిన పంటకు కూడా మునుపటి మాదిరిగా లాభం రావటం లేదు. ఖర్చులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో ధరలు అంత వేగంగా పెరగటం లేదు. అందుకని రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంది. యూరోప్లో వచ్చిన వ్యవసాయ సంక్షోభానికి వాళ్ళు కత్తెర సంక్షోభం అని పేరు పెట్టారు. అంటే కత్తెరలాగా వాళ్ళ ధరల అది సూచికలు మారుతున్నాయని. అంటే ఖర్చులేమో పెరుగుతున్నాయి, ఆదాయమేమో తగ్గుతున్నాయి. ఇట్లా జరుగుతున్న ఒక పరిస్థితి మన దగ్గర కూడా కనబడతా ఉంది. కాబట్టి మద్దతు ధరను ఒక హక్కుగా కల్పించండి అని చెప్పి చాలామంది రైతులు కోరుకుంటున్నారు. అట్లాంటి ఒక మార్పు, ఒక విధానం ప్రభుత్వం తేవలసిన అవసరం ఉంది. అది నా దృష్టిలో చాలా కీలకమైన నిర్ణయం అవుతుంది. దాన్ని అమలు చేయించాలి. పంటల బీమాకు చేయించాలి. చేయించితే పంటలకి ఏదన్నా పురుగు, క్రిమి కీటకాదులు దాడులు చేసి పంట లేకపోతే అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టపోయినప్పుడు రైతు పెట్టుబడి కోల్పోకుండా కొంత మేరకైనా రైతుకు ఆర్థికంగా ఆదుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇవి జరగాలి. ఈ మార్పులు జరిగితే వ్యవసాయం స్థిరపడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన దగ్గర చిన్న సూక్ష్మ పరిశ్రమలు పెరగాలి. మీరు ఇక్కడ చూస్తే రెడీమేడ్ బట్టలు కుట్టి అమ్మేటువంటి కంపెనీలు చిన్నవి ఉన్నాయి. వాళ్ళు కొన్ని పెద్ద కంపెనీల కోసం తయారు చేసి ఇస్తారు, కొన్ని తాము సొంతంగా బయట మార్కెట్ కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటి ఒక కంపెనీల రావాలి, చాలా మందికి ఉపాధి కల్పించగలుగుతాయి. ఆ చిన్న కంపెనీలు మనకి ఎన్ని పెరిగితే అంతవరకు ఉపాధి అవకాశాలు ఏమో ఎక్కువ అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా పెద్ద కంపెనీలకు కూడా మార్కెట్ విస్తరిస్తుంటుంది. ఇది వాళ్ళకి అవసరం. మనకున్న సమస్య మిగులు లేదు, పెట్టుబడి రావటం లేదు. రెండవ సమస్య ఈ మార్కెట్ సౌకర్యాలు అనేవి లేకపోవటం, విస్తరించకపోవటం. అందుకని ఎంతసేపటికి మన దగ్గర పారిశ్రామిక రంగం పెరగటం లేదు. మన దగ్గర మొత్తంగా కూడా సేవా రంగం, బ్యాంకింగులు, ఇన్సూరెన్సులు, ఇట్లాంటివే, ట్రాన్స్పోర్టు, ఇట్లాంటివి మనకి ఎక్కువగా పెరుగుతున్నాయి. చాలామంది ఇట్లాంటి రంగాల్లోనే అసంఘటితమైన కార్మికులుగా బతుకుతున్నారు. జీతాలు తక్కువ, పని ఎక్కువ. అట్లాంటి పనులు వాళ్ళు చేయవలసి వస్తున్నది. ఉత్పాదక రంగం పెరిగితే, కంపెనీలు వాటి ఉత్పత్తి నిర్మాణ రంగం కనుక పెరిగితే అప్పుడు మంచి అవకాశాలు ప్రజలకు కలుగుతాయి. బతుకుదెరు అవకాశాలు విస్తరిస్తాయి. ఇది వాళ్ళకి అవసరం. ఆ దిశగా ఒక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవలసి ఉంది ఈ ప్రభుత్వం. ఆ ప్రయత్నం ఎంత వేగంగా చేయగలిగితే అంత వేగంగా మనకు ఉపాధి అవకాశాలు విస్తరించి ఆర్థిక రంగం కూడా నిలదొక్కుకోగలుగుతుంది. ప్రభుత్వ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దాంతో కొంత ప్రభుత్వం కూడా చేతిలో పైసలు ఉంటే వెసులుబాటు ఉంటుంది. ఆ పైసలు ఉంటాయి కాబట్టి పనిచేయగలుగుతారు. అట్లాంటి మార్పుల కోసం ప్రభుత్వము దృష్టి పెట్టాలి, పనిచేయాలి. అది తక్షణము ఇయ్యాలటి అవసరం. సో ఇన్ని అవసరాలు ఉన్నాయి. దీంతో పాటుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు. డైవర్ట్ చేయడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేటువంటి ఒక ఆరోపణ ప్రధానంగా వినిపించింది అన్ని వైపుల నుంచి కూడా. హైడ్రాను డైవర్షన్ అని మనం అనుకోవటానికి లేదండి. హైడ్రా అనేది ఎందుకు అవసరం పడుతుందో మనటి ఖమ్మం వరదలు చూస్తే మనకు అర్థమవుతుంది. వరంగల్లో అయినా కానీ చాలా చోట్ల ఒక 2-3 ఏళ్ల క్రితం కరీంనగర్లో కానీ ప్రతి దగ్గర కూడా వరదలు వస్తున్నాయి. ఊళ్ళకు మునిగిపోతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. మేము నిన్న ఖమ్మం వెళ్ళినాం, మహబాద్ వెళ్ళినాం. ఒక ఇల్లు మునిగిపోవటం అంటే పెద్ద విషాదం. అది బయట మనకు అర్థం కాదు, కానీ ఆ బురద కడుక్కోవాలి, విపరీతమైన దుర్వాసన. ఇంట్లో దాచుకున్న తిండి పదార్థాలన్నీ నాశనం అయిపోతాయి. ఇంటి కోసం అని చెప్పి ఒకటేసారి బియ్యం స్టాక్ పెట్టుకుంటారు, లేకపోతే తమ పొలంలో పండినవి తెచ్చి దాచుకుంటారు. అవి మొత్తం నాశనం అయిపోతుంటాయి. తర్వాత రోగాలు వస్తుంటాయి. మొత్తంగా తమ సర్టిఫికెట్లు డ్యామేజ్ అయిపోతాయి. ఎంత కష్టంగా ఉంటుందో నిజానికి జీవితము ఊహించటం కూడా చాలా కష్టం. అంతటి దుర్భర స్థితిలో ఏకాయికిన ఒక మనిషి నిరాశ్రయుడైపోవటం అంటే ఆత్మస్థైర్యం కోల్పోతాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషిని ఆదుకోవాలంటే కీలకం ఏంటంటే ఆ చెరువుల ఆక్రమణలను తొలగించాలి. నీటి ప్రవాహానికి ఉన్న ఆటంకాలు, కాలువలు, నాలాలకు ఆటంకాలను తొలగించాలి. ఇవన్నీ చేయక తప్పదు. అది చేస్తే సహజ సిద్ధంగానే నగరంలో ఉండే వరదలు తమ తోవలో తాము వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల కలిగే నష్టం తక్కువ అవుతుంది. లేకపోతే ఇట్లా మునుక జరిగితే పని పోతుంది, వస్తువులు నాశనం అయిపోతాయి.
తర్వాత మళ్ళీ అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇవి ఇంత పెద్ద ఖర్చు అంటే ఇక మీరు ఊహించుకోండి. మొత్తంగా మేము ఒక ఇంటికి పోతే ఏసీ అన్నీ ఇప్పి పెట్టిండ్రు, అవి అన్నీ ఎండితే ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఆశతో. టీవీలు పాడైతే అక్కడ కుప్పలేసి పెట్టిండ్రు. స్కూళ్ళకు పోతే టైప్ రైటర్లతో యుక్తంగా పిల్లలకు కంప్యూటర్ నేర్పిద్దామని తెచ్చిపెడితే అవి అన్నీ ప్రతి వస్తువు కూడా పాడైపోయింది. ఇంత నష్టం నుంచి ఆదుకోవాలి అని అంటే హైడ్రా లాంటి వ్యవస్థ ఉండి ఆ నీటి జలధారలకు అడ్డంగా కట్టిన కట్టలను అవి తొలగించటము, ఆ జలధారలకు ఆటంకాలు లేకుండా చూసుకోవటం అది అవసరం. అదేదో ఉట్టి ఒక గవర్నమెంట్ పని అనుకుంటే పొరపాటు. మనందరం భద్రంగా ఉండాలంటే కూడా అక్కడ ఆటంకాలు లేకుండా ఉండాలి. అది ఇవాళ నా దృష్టిలో ఏదో డైవర్షన్కు అని అనుకోకుండా దానికి పలుకుబడి ఉన్నంత మాత్రాన తప్పించుకోలేరు అనే ఒక సంకేతం ఇవ్వటము, ఆ పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను తొలగించటము. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే. రక్షణ కల్పించే విషయంలో కానీ, తప్పు చేసినప్పుడు శిక్షించే విషయంలో కానీ, కులం కానీ, మతం కానీ, లింగము కానీ, ఆర్థిక హోదా, స్తోమత కానీ అవి మాకు అడ్డం రావు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ పని చేయగలిగారు. నా దృష్టిలో అది ఒక భాగము జరగవలసిన పని. పట్టణంగా మిగిలాలంటే అది జరగాలి, తప్పదది. ఆ పని జరుగుతుంది. జరుగుతున్నందుకు మనం సంతోషిస్తూ ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. సో అంతా సమానమే అనేటువంటి ఆ దృక్కోణం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే కన్వెన్షన్ ని కూల్చేశారు, సడన్ గా వెళ్ళిపోయారు, అది కోర్టులో కేసు ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా సరికొత్తగా ఇంకొక అంశాన్ని తీసుకుని వచ్చారు. గతంలో ఆల్రెడీ కట్టి ఉన్న వాటిని మేము కూల్చాము, ఇప్పుడు కట్టాలనుకుంటున్న వాటిని ఎవరైతే పర్మిషన్స్ కోసం వచ్చారో వాటిని మాత్రం మేము అడ్డుకుంటాము అనే మాట. సో నివాసం ఉన్న వాటిని కూల్చము అన్నప్పుడే అక్కడే అర్థమైపోతోంది కదా సార్ అసలు చిత్తశుద్ధి అనేది ఏముంది? నివాసము ఉన్న వాటిని కూల్చము అని అంటలేరు. దానికి నోటీసులు, వాళ్ళు ఖాళీ చేయటానికి అవకాశాలు కొంత చేయవలసి ఉంటుంది. ఇవాళ చొరబడి కడతా ఉన్నప్పుడు మరి ఇప్పుడే మనం అడ్డుకోగలిగితే సులువైతుంది కదా. కాబట్టి ఇప్పుడున్న వాటిని తొలగించడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. తక్షణం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కడుతున్న వాటిని తొలగిస్తున్నారు. మరి మిగతా వాటిని వదిలేస్తారా అంటే వదిలేస్తామని ఏమనలే. వాళ్ళకు నోటీసులు అయితే పోతూనే ఉన్నాయి, వివరణ అడుగుతున్నారు. ఆ విషయంలో ఒక స్పష్టత ఏర్పడ్డ తర్వాత ఖాళీ చేయించి అట్లాంటి ఇళ్లను కూడా కూలగొడతామనేది చెప్తున్నారు. సో ఇక్కడ రాజకీయాలు అనేవి చూడము అనుకున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్, దాంట్లో ఎందుకు మెతక వైఖరి ఉంది అనే మాట. ఒకవేళ లేదని నేను అనుకుంటున్నా. కాలేజీల పిల్లలను ఖాళీ చేయించినాక ఇంకొక చోట వాళ్ళు వసతి ఏర్పాటు చేసుకున్నాక తీసేస్తామని అన్నారు. పిల్లలకు నష్టం జరగకూడదనే ఆలోచనతో అట్లా ఆగినరనే నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాదు, రాజకీయ ఒత్తిళ్ళకే లొంగినరు అనుకుంటే తప్పకుండా తప్పే అని అంట. దానికేమో మళ్ళీ మనల్ని మనం మభ్యపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్లా చేయకూడదనే అనుకుంటున్నా. చేస్తలేరు అనేదే నాకు అర్థమైనటువంటి వాస్తవము. భవిష్యత్తులో జరిగితే తప్పకుండా ఆ విషయం కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడతాం. సో ఇప్పటికి ఉన్నటువంటి ఈ సమస్యలకు తోడు సరికొత్తగా వచ్చినటువంటి హైకోర్టు చెప్పినటువంటి మాట ఫిరాయింపులకు సంబంధించి 4 వారాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెసిషన్ అనేది తీసుకుంటుందా? ఎందుకంటే ఉప ఎన్నికలు రావు అనే మాట ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నారు. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నదంటే ఈ పని చేయవలసింది స్పీకర్ గారే, నిర్ణయం తీసుకోవలసింది వారే. కాబట్టి వారికి ఒక టైం బౌండ్, ఒక కాల పరిమితి కూడా విధించారు. 4 వారాల్లో ఒక నిర్ణయం చెప్పండి అని. కాబట్టి 4 వారాల్లో విచారణ ప్రారంభించాలి. ఏం జరుగుతుందో చూద్దాం ఇక దాని తర్వాత. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి లేటెస్ట్ పరిణామాలు, అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి, ఇటు అరికపుడి గాంధీ, ఈ ఇద్దరి మధ్యలో గొడవకి కారణం ఏంటనుకుంటున్నారు? వెనకాల ఉందా ఎవరు? ఏం రాజకీయాలో ఏమో ఎవరికి అర్థమైతలేవు. నిజంగా కూడా దాంట్లో వివరం ఏందనేది ఎవరికి అర్థం కావటం లేదు. నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర రాజకీయాలను నడపవలసింది ఇట్లా కాదు. కొంత ఉన్నతమైన విలువలు ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. నేను చేర్పించుకుంటే తప్పు లేదు, పక్క పార్టీ వాళ్ళు చేర్పించుకుంటే నాకు అభ్యంతరం అని అంటే అది పొరపాటు. అది
ఆ పార్టీలో ఒకే విలువలను అన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకమైన విలువల ప్రాతిపదికన పనిచేయాలి, నడుచుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో నేను అనుకోవటం, నాకు ఇది జరుగుతున్నదంతా కూడా ఏదో ఇది ఒక తంతులాగా, ఒక డ్రామాలాగా మాత్రమే నాకు కనబడతా ఉంది. కాకపోతే ఒకటి చాలా స్పష్టమైందంటే, టిఆర్ఎస్ తాను పెంపొందించినటువంటి ఒక ఊబిలో, తాను తయారు చేసినటువంటి ఒక ఉచ్చులో తానే చిక్కుకుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇవాళ జరిగిన ఒక రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చటంలో టిఆర్ఎస్ పాత్ర చాలా కీలకమైంది. వ్యాపారంగా మార్చింది. నువ్వు నాతో రా, కాంట్రాక్ట్లు ఇస్తా, వ్యాపారం చేసుకో, నాతో ఉండు అని చాలామంది పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్లకు ప్రోత్సాహం కూడా వాళ్ళ వ్యాపారాల కోసం సహాయం చేశారు. రాజకీయం అంటే అంతిమంగా మీ సొంత వ్యాపారాలు కావు. సొంత వ్యాపారాలు ఎవరు చేసుకోవద్దనంటలేరు, దానికి ఎవరు అడ్డం పడతలేరు. మీరు గెలిచింది ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, గెలిపించారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది? మీరు దాన్ని ఒక వ్యాపారంగా మార్చటంతో ఏమి లాభమైతే ఉంటాము, లేకపోతే ఇంకో దిక్కుపోతాం అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం, నాయకుల్లో ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఈయన పిలిచిండు, వ్యాపారాలు రాజకీయాలు వచ్చిండు, ఇంకొక చోటికి పోతే లాభం అనుకుంటే అటు పోదామనే ఆలోచనతోనే ఇవాళ నాయకులు ఉన్నారు. ఇట్లాంటి స్థితిని మీరే కదా, కాంగ్రెస్ టిఆర్ఎస్ఏ కదా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి వాళ్ళ తాను సృష్టించినటువంటి పరిణామాల్లో తానే చిక్కుకున్నది. ఆ పరిణామాలను తాను ఇలా సరిచేయను, లేక దానికి నుంచి ఒక మార్గాన్ని చూయించి ప్రజలను ముందుకు నడిపే శక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత, వాళ్ళు సృష్టించుకున్నదే ఇది. ఈ సృష్టించుకున్నటువంటి బలహీనత నుంచి మరి వాళ్ళు ఎట్లా బయటపడతారు? అది వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సవాల్. ఈ రాజకీయాలను ఇట్లా నడపటానికి వీల్లేదు. ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాజకీయాలు నడవాలి. గాంధీ గారు ఆలోచనతోనే రాజకీయాల్లో నిలబడ్డారు. నువ్వు సత్యముని గ్రహించిన దానికోసం గట్టిగా కట్టుబడి దానికోసమే బతుకు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారతదేశం మీద బ్రిటిష్ పాలకుల పెత్తనం అనేది అవాంఛనీయమని గట్టిగా నమ్మితే దానికి వ్యతిరేకంగా నిలబడు. ఎన్ని లాఠీలు దెబ్బలు పడ్డా, ఎన్ని నష్టాలు వచ్చినా నిలబడు. ఈ దేశ విముక్తి కోసం కొట్లాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక చిత్తశుద్ధితో పనిచేసారు. ఇవాళ ఏం లేదు, ఒకటే ఆలోచన, మన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి, పెంచుకోవాలి, దానికోసం అధికారాన్ని వాడుకోవాలి. ఈ రాజకీయాలను మీరు తీసుకొచ్చినాక ఇక రాజకీయాల్లో స్థిరత్వం ఎక్కడుంటుందండి? ఉండదు కదా. ఎంతసేపటికి నీరు పళ్ళ మెరుగున్నట్టు నీ ప్రయోజనాలను వెతుక్కుంటూ ప్రయాణం అన్నా చేస్తూ ఉంటావు. లేకపోతే ఎందుకైనా మంచిది మనం కూడా అధికారంలో ఉంటే ఏ ఇబ్బందులు ఉండవేమో అనే ఆలోచనతో కూడా పోవచ్చు. మొత్తానికి జరుగుతున్నది అది జరుగుతుండటం వల్లనే ఇవాళ ఈ రాజకీయమైనటువంటి ఈ గందరగోళం, టిఆర్ఎస్ సృష్టించిన గందరగోళం నుంచి ఇవాళ ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టిఆర్ఎస్ పార్టీ పదే చెప్పింది, సమైక్య రాష్ట్రంలో మా పార్టీ ఎమ్మెల్యేలనే మీరు ఫిరాయింపులకు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, వాళ్ళకి ప్రలోభ పెట్టారు అనే మాట. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అనుకున్నప్పుడు, సో ఇలాంటి ప్రలోభాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ముప్పు కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పని చేయాల్సి వచ్చింది. అందులోనూ చట్ట వ్యతిరేక పని ఏం కాదు, వాళ్ళంతర వాళ్ళు వచ్చారు కాబట్టి జాయిన్ చేసుకున్నాము అనే ఒక మాట. అది ఇవాళ ఆ పరిస్థితి ఒకటి. అంటే ఎప్పుడైతే ఒక రాజకీయ అస్థిరత తలెత్తుతుందో ఇక సహజమే, ఇక దాని నుంచి నువ్వు ఇక ఈ వేట మొదలవుతుంది. ఇక ఏ నాయకులు ఎటు పోతారు, ఏ పార్టీలో చేరుతారు అని సహజంగానే ఒక పోటీ తత్వం. నా దగ్గరికి ఉంటే నాకు లాభం, వాళ్ళ దగ్గరికి పోనీయొద్దు, వాళ్ళు బలపడితే మనకు రాజకీయంగా నష్టము అని. అది ఇవాళ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి బయటపడటానికి ముందు టిఆర్ఎస్ తన రాజకీయాలను మార్చుకోవాలి. మనం ఒక విలువ కట్టుబడి నిలబడి ప్రజల కోసం ఒక పని చేద్దామనే ఒక తాపత్రయం ఉంటే
ప్రజా సంక్షేమమే మాకు పరమావధి అనేటువంటి అభిప్రాయం కనుక పెంపొందితే అప్పుడు ఈ గందరగోళం పోతుంది, తెల్లారికల్లా తుడిచిపెట్టుకపోతుంది. ఆ గందరగోళాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. తాను ఏ గందరగోళం వల్ల లాభపడొచ్చు అని ఆశపడ్డదో అదే గందరగోళం గుదిబండగా తయారైంది.